6 సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తున్న చిత్రం కావడంతో దేవరాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. 6 సంవత్సరాల క్రితం అరవింద సమేతలో నటించారు ఎన్టీఆర్. తర్వాత త్రిబుల్ సినిమా రామ్ చరణ్తో కలిసి చేశారు. ఇక దేవర సినిమాకు కొరటాల శివ దర్శకుడు. దీనికి ముందు శివ చేసిన ఆచార్య ఫ్లాప్ కావడంతో యంగ్ టైగర్ అభిమానులను ఈ విషయం భయపెడుతుంది. దాదాపు 300 కోట్ల రూపాయల పైగా బడ్జెట్తో ఈ చిత్రాన్ని 2 భాగాలుగా రూపొందించారు. ఇందులో మొదటి భాగం ఈ నెల 27వ తేదీన విడుదల కాబోతుంది. ఇంత బడ్జెట్ పెట్టిన చిత్రం విజయం సాధించాలంటే డబ్బుల రికవరీ బాగా ఉండాలి. ఏరియాల వారీగా బిజినెస్ కూడా భారీగా జరిగింది. సినిమా మీద రోజు రోజుకు హైప్ పెరిగిపోతుంది. పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకోవాలంటే ఏపీ తెలంగాణలో టికెట్ ధరల పెంపు ఉంటేనే సాధ్యపడుతుంది. దీనికి ముందు విడుదలైన కల్కి చిత్రానికి కూడా టికెట్ ధరలు పెంచుకునేందుకు 2 ప్రభుత్వాలు అయితే అనుమతులు ఇచ్చాయి. అయితే దేవర చిత్రం జూనియర్ ఎన్టీఆర్ది కావడంతో వివిధ రాజకీయ కారణాల నేపథ్యంలో ఈ సినిమాకు టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతులు వస్తాయా రావా అనే సందేహం అయితే నెలకొంది. నందమూరి కుటుంబ సభ్యులతో తారక్ కళ్యాణ్ రామ్ దూరంగా ఉండటం, చంద్రబాబు అరెస్టు సమయంలో స్పందించకపోవడం, కొడాలి నాని వలబనేని వంశీ లాంటి వారిని అదుపు చేయకపోవడం లాంటివన్నీ కలిసి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని పెంచాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం తారక్ ట్వీట్ చేయగా దానికి చంద్రబాబు బదులిచ్చారు. ఇక మోక్షజ్ఞ విజయం సాధించాలని తాతగారి పేరు నిలబెట్టాలంటూ తారక్ ఇటీవల ట్వీట్ చేశారు. వరదల వల్ల నష్టపోయిన ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు చెరో 50 లక్షలు చొప్పున విరాళాన్ని ప్రకటించారు. తాజాగా అందిన సమాచారం మేరకు దేవర సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు 2 రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి వచ్చినట్లు తెలుస్తుంది. తెలంగాణలోని మల్టీప్లెక్స్లో 413 రూపాయలుగా, సింగిల్ థియేటర్లలో 250 రూపాయలు, ఏపీ మల్టీప్లెక్స్లో అయితే 325 రూపాయలు, సింగిల్ థియేటర్లలో అయితే 200 రూపాయలు పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినట్లు సమాచారం.